చెప్పండి, అర్థం చేద్దాం బాగుంటుంది. రైట్, దేని స్తోత్రం, హల్లెలూయా. మరి సాక్ష్యములో లేవు కాబట్టి ఈ సమయం నేను ప్రార్థన చేసి సమయము దైవజనునికి ఇస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామం బట్టి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం దినాలు మమ్మల్ని, మా కుటుంబాలను, మా గర్భఫలమును, రక్షములను, తల్లిదండ్రులను, సంఘములో ఆత్మీయులమైన బిడ్డలను, వెలుపట సహవాసమైన బిడ్డలను మీరు క్షేమానికి ఇచ్చి విధానం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తే ప్రారంభించిన పనిని పాటల ద్వారాను, వాద్యం ద్వారాను, ఆరాధన ద్వారాను మీరు మహిమ పొందిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సేవకులు ప్రభానైనా గత నీ నామను బట్టి దేవా ఈ యొక్క స్థలములో 2-3 వారములు ప్రభానైనా వారి కొన్ని అత్యవసర పనుల విషయంలో అవసరం విషయంలో రాలేపినందుకు మీరు చూస్తున్న దేవుడు, ఎరుగున్న దేవుడు కాబట్టి సమయంలో మరలా సంఘముతో, నాతో, మాతో మాట్లాడటకును నీ కృప చూపని యేసు దివ్యనామములో ప్రార్థించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సేవకులకు, జానేడ్ అంకుల్ గారికి, అదేవిధంగా మావయ్య గారికి, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరలా మీ అందరితో కలిసి దేవాతి దేవుని మహిమపరచడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక 3 వారాల నుంచి మీ దగ్గరికి రాలేదు. కారణం చాలామందికి తెలుసు. కొంచెం మా నాన్నగారు చనిపోవడం వలన ఆ కార్యక్రమాలు చూసుకోవడం, అక్కడే ఉండి సమాధి కార్యక్రమము, అదేవిధంగా ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకొని మరలా కలిసి ఈ ఆదివారమున మీ అందరితో కలిసి ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో దేవుని మాట వినడానికి, దేవుని మాట నేర్చుకోవడానికి ఆయన చూపిన కృప కొరకై సకలమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగును గాక. మీ అందరూ బాగున్నారు కదా? సరే. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ, ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం, మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. చాలు. సరే, ఈ ద్వితీయోపదేశ కాండము ఈ 5 పుస్తకాలను ధర్మశాస్త్రం అంటారు. ఈ 5 పుస్తకాలను ఏమంటారు? ఏ పుస్తకాలు? ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ద్వితీయ అంటే రెండవసారి. అప్పటి వరకు జరిగిన విషయాలన్నిటినీ, అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నిటినీ మరొకసారి మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు రెండవసారి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వారు దేవుని కార్యాలను, దేవుని అద్భుతాలను మరిచిపోకుండా ఉండులాగున. హల్లెలూయా. దేవుడు మనతో పదే పదే ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వాటి ద్వారా దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు చాలా కృప చూపించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షమున దేవుడు చాలా కృప చూపించాడు. నా వైపు వినండి.
మీ వల్లే నాకు ఆలస్యం అయ్యింది. హల్లెలూయా. మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు ఉన్నాడు. వారి బానిసత్వములోను వారి వెట్టి పనుల్లోనూ వారు దేవుని ఆజ్ఞలకు లోబడని సమయంలో కూడా దేవుడు వారి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా, కొన్నిసార్లు మనకు వస్తున్న కష్టాలను బట్టి కానీ, మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి కానీ, లేకపోతే శ్రమలను బట్టి కానీ, అనారోగ్యాలను బట్టి కానీ, లేకపోతే అప్పుల భారమును బట్టి కానీ, అవమానాలను బట్టి కానీ, నిందలను బట్టి కానీ మనము కొన్నిసార్లు తలంచుకుంటూ ఉంటాం కదా, నన్ను దేవుడు మర్చిపోయాడు, నా జీవితంలో దేవుని కార్యాలు జరగటం లేదు అని మనము తలంచుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ దేవునికి మన ఎడల ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం ప్రతి విషయంలో కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ఓపికతో ఆయన కార్యాల కొరకు ఎదురు చూడడమే. ఏం చేయాలి? ఓపికతో ఆయన కార్యాల కొరకు ఎదురు చూడాలి. కాకపోతే కొన్నిసార్లు ఆ ఓపిక క్షీణించిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ ఓపిక మనలో ఉండదు అంటే పరిస్థితులు మన పైన దండెత్తి వస్తూ ఉంటాయి, అవమానాలు దండెత్తి వస్తూ ఉంటాయి, ఇరుగు పొరుగు వారి మాటలు మన పైన దండెత్తి వస్తూ ఉంటాయి. వినాలి. అయితే శ్రమలు మన పైన దండెత్తి వస్తూ ఉంటాయి, నిందలు మన పైన దండెత్తి వస్తూ ఉంటాయి. ఎవరి ద్వారానో కాదు, మనము బాగా ప్రేమించిన వారి ద్వారానే మనకు ద్వేషం ఎదురవ్వచ్చు. కానీ మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యేసయ్య ప్రేమ మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టదు అని నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ మాట మీరు చెప్పుకోండి. జీవన్, మీ పేరు ఎత్తుకొని, జీవన్, యేసయ్య నిన్ను ప్రేమించున్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు చెప్పుకోవట్లేదు ఏంటి? మీరు చెప్పుకోండి అమ్మా. చెప్పుకున్నారా? సరే. అయితే ఇక్కడ ఐగుప్తులోను అరణ్యములోను ఇది చాలా వ్యత్యాసం. ఐగుప్తులో ఉన్నప్పుడు వారి స్థితి వేరు, అరణ్యములోనికి వచ్చిన తర్వాత వారి స్థితి వేరు. కాకపోతే ఒక లైన్లోనే ఒక పక్కనే రాయబడి ఉన్నాయి. ఐగుప్తులోను అని అంటే దగ్గరికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 400 సంవత్సరాలు. అరణ్యములోను అన్న మాటకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? దగ్గరగా 40 సంవత్సరాలు. ఐగుప్తులోను అన్న తర్వాత ఎన్ని సంవత్సరాలు గుర్తు రావాలి మనకి? ఎన్ని సంవత్సరాలు గుర్తు రావాలి? చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు గుర్తు రావాలి? మీరు చెప్పిందా నేను అడుగుతూనే ఉంటా. బిగ్గరగా. ఐగుప్తులోను అంటే 430 సంవత్సరాలు, 400 సంవత్సరాలు. అరణ్యములోను అంటే 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఐగుప్తులో 400 సంవత్సరాలు వీరు చేసిన పని ఏంటంటే ఐగుప్తు పట్టణాలను, ప్రాకారాలను, రామసేతు అనే పట్టణాలను వీరు కడుతూ ఉన్నారు. వారి ఇష్టానుసారంగా వారు జీవించడానికి లేదు. వినాలి. పిల్లలను కొంచెం దూరంగా పెట్టండి. వారి ఇష్టానుసారంగా వారు జీవించడానికి లేదు. ఇప్పుడు భార్య అయినా, స్త్రీలైనా, పురుషులైనా వారికి తగినట్లుగా శక్తికి మించిన ప్రయాస వారు పడాల్సిందే. అక్కడ వారు ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, కుటుంబంతో కలిసి సంతోషించడానికి లేదు. వారు ఐగుప్తీయులు ఏదైతే చెప్తారో, అధికారులు ఏదైతే చెప్తారో ఆ పనిని వీరు చచ్చినట్లుగా చేయవలసిందే. ఇప్పుడు ఆ బానిసత్వములో నుండి ఇశ్రాయేలు ప్రజలు వారి పితరులైన దేవుణ్ణి వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? ప్రజలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మూలుగుతూ వారు యెహోవా సన్నిధిలో మొర్రపెట్టారు. మూలుగుతూ ఏం చేశారు వాళ్ళు? ఎందుకు వారు మొర్రపెట్టారు అంటే, ప్రభువా, మా ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించండి, ఈ శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించండి, ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి, ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించండి అని వారు యెహోవాకు మొర్రపెట్టారు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడు కదా ఆయన. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు?
ప్రార్థన ఆలకించువాడు. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడంట? సమీపముగా ఉండే దేవుడు. ఇప్పుడు అలాంటి గొప్ప దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలగజేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగిన తరువాత వారు ఇప్పుడు ఇశ్రాయేలునకు ప్రయాణమై సాగుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అంటే అరణ్యములో ఉన్నారు. అరణ్యములో నుండి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు దేశమునకు ప్రయాణము చేయడానికి వారికి 40 రోజులు ప్రయాణం పట్టింది. కానీ ఎందుకు వారిని 40 సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చిందో తెలుసా? చూడండి, మోషే ఇలాగూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరి పక్షమున దేవుడు యుద్ధం చేస్తానని చెప్తూ ఉన్నాడు? మీ పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడు, యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనున్నట్లు. ఎలాగంట ఆయన ఎత్తుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని? మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు. ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకుంటే, వినాలి, ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకుంటే ఎంత ఆనందంగా ఉంటాడో కుమారుడు, ఎంత భద్రతగా ఉంటాడో కుమారుడు, అంత భద్రతనిచ్చాడు మీకు అని ఆయన చేసిన కార్యములను ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను బట్టి కానీ, అద్భుతాలను బట్టి కానీ, ఆశ్చర్య కార్యాలను బట్టి కానీ మీరు అనేకమైన గొప్ప కార్యాలు చూసారా, చూడలేదా? వెలుగెత్తి చెప్పట్లా. చూసారా, చూడలేదా? ఇప్పుడు ఆనాడు మిమ్ములను ఆయన ఒక మనుష్య కుమారుడు తన కుమారుని ఎత్తుకొని ఎలాగూ నడిపించాడో. అసలు మనుష్య కుమారుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా అనే మాటకు చాలా వివరణ ఉంది. కీర్తనల గ్రంథంలోనికి రండి, 78వ అధ్యాయంలోనికి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. హల్లెలూయా. ఎలాగూ ఎత్తుకొని వారికి ఆయన చూపిస్తూ ఉన్నాడు అంటే, పగటి వేళ మేఘములో నుండి. పగటి వేళ ఎక్కడి నుండి మార్గం చూపిస్తున్నాడు? మేఘములో నుండి చూపిస్తూ ఉన్నాడు. రాత్రి వేళ అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపిస్తూ ఉన్నాడు. వారు అరణ్యములో ఉన్నారు. అరణ్య యాత్ర చాలా భయంకరమైనది. విషపురుగులు, క్రూర మృగాలు, దోపిడీగాళ్ళు, అలాంటి మనుషులు అలాంటి ప్రాంతాల్లోనే నివాసం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు వారి పక్షమున నిలిచి వారిని మనుష్య కుమారుడు ఎత్తుకొనున్నట్లుగా ఎత్తుకొని, పగటి వేళ మేఘములో నుండి, రాత్రి వేళ అగ్ని ప్రకాశములో నుండి వారికి ఏం చేశాడంట? త్రోవను చూపాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనము ఎటు తోచని పరిస్థితులు, ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితులు మనల్ని ఆవరించినప్పుడు ఎటు చూడాలో అర్థం కాదు, ఎటు ప్రయాణం చేయాలో అర్థం కాని సమయంలో ఆయనే మనకు పగలు మేఘంలో నుండి, రాత్రి అగ్ని ప్రకాశములో నుండి ఆయన మన జీవితాన్ని నడిపించగలిగిన, త్రోవను చూపగలిగిన దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తర్వాత వచనంలో చూసుకున్నట్లయితే, అరణ్యములో ఆయన బండను చీల్చాడు. ఏం చేశాడు ఆయన? అరణ్యములో ఏం చేశాడు ఆయన? బండను చీల్చివేశాడు. బండను బ్రద్దలు చేయగలిగిన బలము, బండను చీల్చివేయగలిగిన బలము మనుషులకు ఉండవచ్చేమో కానీ ఆ బండలో నుండి నీరు తెప్పించగలిగిన శక్తి మాత్రం మనం నమ్మిన మన దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చారు. ఎలాంటి నీరు అనుకున్నారు? అన్ని లక్షల మంది దప్పికను తీర్చి సముద్రమంత సమృద్ధి అయిన నీరు.
హల్లెలూయా. ఎలాంటి నీరునిచ్చాడు వాళ్ళకి? సముద్రమంతా సమృద్ధి అయిన నీరునిచ్చి వారి దప్పికను తీర్చాడు. తర్వాత బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. బండలో నుండి ఆయన నీటి కాలువలో ఏరులై పారుతున్నాయి అన్నమాట నీళ్లు. ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ గొనుగుతూ మాకు దప్పిక అవుతుంది, మాకు మంచినీరు అవుతున్నాయి, మా స్థితిని ఎవరు గమనించట్లేదు, మమ్మలను పిలిచిన దేవుడు మమ్మలను మరిచిపోయాడు అని నాయకుల పైన, మోషే పైన, అహరోను పైన తిరుగుబాటు చేస్తే, వినాలి, మోషే పైన అహరోను పైన తిరుగుబాటు చేస్తే, మోషే అహరోనులు, మోషే దేవుని పాదాలను పట్టుకుంటే దేవుడు ఏం చేశాడంటే నదులు ప్రవాహము జరిగినట్లుగా కాలువలుగా నీరును ప్రవాహం వలె వారికి త్రాగటానికి నీళ్లునిచ్చాడు. హల్లెలూయా. అయితే 17వ వచనంలోకి వచ్చేసరికి వారి స్థితి అంతా మారిపోయింది. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. వారి స్థితిని బట్టి, వినాలి, మంచినీళ్ళు అయినప్పుడేమో మా దప్పిక తీర్చే వాళ్ళు ఎవరూ లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, మా బాధను గుర్తించే వాళ్ళు ఎవరూ లేరు అని మాట్లాడిన వారి అవసరత తీరిన తర్వాత, దప్పిక తీరిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చింది. మనలను ఆయన అపవాది బంధకాల నుండి, శత్రు సమూహాల నుండి, అపవాది శక్తుల నుండి, దురాత్మ సమూహాల నుండి ఆయన మనలను రక్షించి, మరణ భయముల నుండి ఆయన మనలను తప్పించి, రక్షణ మార్గములోనికి నడిపించి, జీవవాక్యములను మనకు అనుగ్రహింపచేసిన దేవుణ్ణి మనము ఇంకనూ విరోధముగా ఆయన సన్నిధిలో ఆయనకు విరోధముగా పాపము చేయుచునే ఉన్నామా లేదా, ఆయన కొరకు సాక్షులుగా ఉన్నామా అనేది మనము ఆలోచించాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఇంకనూ పాపము చేయకుండా ఉన్నారంటారా మీరు? ఆయనకు విరోధముగా నేను లేను, ఉన్నారా మీరు? నేను ఆయన సన్నిధిలో ఆయనకు విరోధముగా పాపము చేయటం లేదు అనే మాట మీరు చెప్పగలరంటారా? పాపము చేయలేకుండా ఉండగలుగుతున్నారా? అయినను ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అయితే అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. ఏం చేశారంట వాళ్ళు? మహోన్నతుని మీద తిరుగుబడుతున్నారు. వారు దేవుని మీద తిరుగుబడ్డారా లేకపోతే మోషే మీద తిరుగుబడ్డారా? దేవుని మీద తిరుగుబడ్డారా? దేవుడు కనపడుతున్నాడా, మోషే కనపడుతున్నాడా వాళ్ళకి? కదా. అంటే మోషే మీద తిరగబడుతున్నారంటే మోషేని పిలిచింది, నిలబెట్టింది, మోషేని వాడుకుంటుంది, మోషేని నాయకునిగా చేసింది ఎవరో? దేవుడు. ఇప్పుడు ఆ మహోన్నతుని మీదే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు, ఇక ఆశ వచ్చినట్టు ఇన్నాళ్ళు దుంపలు కూరగాయలు అవి తిన్నవాళ్ళు ఇప్పుడు అడిగిందల్లా వస్తుందిగా, తిరుగుబాటు చేసిన వెంటనే వింటున్నాడుగా, ప్రార్థన చేసిన వెంటనే ఆలకిస్తున్నాడుగా, ఆశ కొలది ఆహారమును అడుగుచున్నారు. ఆశ కొలది మనం తినాలా లేకపోతే ఆకలి కొలది తినాలా? తినటం కోసం బతకాలా, బతకడం కోసం తినాలా? చెప్పండి, మీరు చెప్పండి. బతకడం కోసం తినాలా, తినటం కోసమే బతకాలా? ఏసే కోసం బతుకుతూ ఉంటే తిండి బొండి అన్నీ ఆయనే ఇస్తారు. తిండి, బట్ట, ఘనత, మహిమ అన్నిటినీ మనకి ఇచ్చేది ఆయనే. హల్లెలూయా. అందుకని మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే మనకి ఏం కావాలో అవన్నీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. మనం ధనం కోసం పరిగెత్తితే ధనమే రెక్కలు కట్టుకుని వెళ్ళిపోయిద్ది అంట. జాగ్రత్తగా ఉండాలి. అది సామెతల గ్రంథంలో ఉంటుంది. ధనం రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్దంట మన దగ్గర నుంచి. మనం ధనం కోసం కాదు పరిగెత్తేది, క్రీస్తు కొరకు నా పరుగును కడముట్టిస్తున్నాను అని అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనం ఉండాలి. ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవుని శోధిస్తూ ఉన్నారు. బయటికి చెప్పకపోయినా సనుగుతూ గొనుగుతూ హృదయాల్లో శోధనలు ఉన్నాయి, వీళ్ళకి శోధిస్తూ ఉన్నారు.
మాకు ఆహారం ఇవ్వచ్చుగా, మాకు ఆకలి తీర్చవచ్చుగా, మాకు మాంసం ఇవ్వచ్చుగా అని వారు యెహోవాను హృదయములో ఏం చేస్తూ ఉన్నారంట? శోధిస్తూ ఉన్నారు. తర్వాత వచనంలో, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేవుడు వారి జీవితాల్లో చేసిన గొప్ప మేలు చెప్పమంటారా? పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనది. ఇంకొక అద్భుతమైనది ఏంటో చెప్పనా? వారి బట్ట పాతగిల్లిపోలేదు. వారు వేసుకున్న బట్ట పాతగిల్లిపోలేదు. బా, ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరమండి. వాళ్ళు ఎక్కడో ఏసీల రూమ్లో కాదు ఉంది. నేనేదో ఉద్యోగానికి వెళ్ళొచ్చా, ఒక రోజుకే ఉతుకుతావేంటి, 2 రోజులు వేసుకొని అని అంటారు కొంతమంది. సహజంగా కదా, మురికేం అవ్వలేదులే, ఇంకోసారి వేసుకున్నా కుదుకోలే అంటారు, ఇంట్లో ఉండి ఏదన్నా పనికి వెళ్ళకుండా. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నారు? అరణ్యములో. అరణ్యములో చెమట ఉండదంటారా? మురికి ఉండదంటారా? దుమ్ము ఉండదంటారా? ధూళి ఉండదంటారా? వీటన్నిటినీ దేవుడు అణిచివేసి వారి బట్ట కూడా పాతగిల్లిపోలేదు, వారి చెప్పులు వరిగిపోలేదు. బా, ఎంత అద్భుతం అండి. వారి పాదములు, నేను అనుకుంటాను కదా, వారి పాదములు అడుగు వేస్తూ ఉంటే దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడేమో దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుని మీద వీరు హృదయాల్లో శోధిస్తున్నారు, విరోధంగా పాపం చేస్తున్నారు, విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇదొక ప్రశ్న, దేవుడు ఈ అరణ్యములో మనకు ఆహారము పుట్టించగలనంటారా? మనకు కూడా కొన్నిసార్లు వస్తాయి ఇలాంటి ప్రశ్నలు. దేవుడు ఈ సమస్య నుండి నన్ను విడిపించగలనంటారా? ఈ అప్పుల భారము నుంచి విడిపించగలనంటారా? ఈ బాధ నుండి విడిపించగలనంటారా? ఈ శ్రమ నుండి విడిపించగలనంటారా? ఈ అవమానాన్ని నుండి విడిపించగలనంటారా దేవుడు అనే ప్రశ్నలు మనలను ఆవరిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా? అలాంటి బాధల్లో నుండి మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా? నా కొరకు ప్రాణమునిచ్చిన దేవుడు ఈ శ్రమ నుండి నన్ను దూరం చేయలేదంటారా? హల్లెలూయా. నీ కొరకు నిలువెల్లా గాయపరచబడి, నిలువెల్లా అవమానపరచబడి, సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మార్చబడి, హల్లెలూయా, నీచుడిగా, ఆయన దూషకుడిగా, ఎన్నో అవమానాలు, మోము పైన ఉమ్ము వేయించుకొని, అయ్యో, ఆయనను కొడుతూ ఉంటే, ఆయనను హింసిస్తూ ఉంటే, ఆయనను వెనుక నుండి కొట్టి, ముందు నుండి కొట్టి, దావీదు కుమారుడా నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన మన పైన ప్రేమ ఎక్కడా తగ్గించలేదు. హల్లెలూయా. ఆయన ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ, ఆయన రక్తము దారదారలుగా బొట్లు బొట్లుగా మన కొరకు కారుస్తూ కూడా ఆయన అన్నాడు కదా, ఇదిగో ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, క్షమించండి 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 అనే ప్రార్థనే. బా, ఇంత గొప్ప కార్యము చేశాడు. నిత్య నరకములో నుండి మనలను ఎత్తుకొని, నిత్య పాపములో నుండి, నిత్య మరణములో నుండి మనలను ఎత్తుకొని నిత్య జీవములో నిలబెట్టిన దేవుడు సమస్య నుండి మనల్ని బయటపడేయలేదంటారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన అన్ని అద్భుతాలను చేశాడు. అరే, బండ నుండి నీళ్లు ఇప్పించగలరా? బండ నుండి ఎవరన్నా నీళ్లు తెప్పించగలరా? బోరేసేటప్పుడే కింద అంతా బండే ఉందయ్యా, బోరు దిగట్లా అని పక్కకు వచ్చేస్తారు. ఆయనే కదా మాట మాత్రం సెలవిస్తే చాలు, బండ నుండి ఏంటి. హల్లెలూయా. ఆయన త్రాగుటకు సముద్రమంత సమృద్ధి నీరును వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అంత మహోన్నతుడైన దేవుణ్ణి వీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఆహారము మనకు పుట్టించగలడా, ఇవ్వగలడా అని మాట్లాడుతున్నారు. తర్వాత వచనంలో సిద్ధపరచగలడా, 20వ వచనం, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువ వలె పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? మరలా 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 ఆయన ఆహారం ఇయ్యగలడా? ప్రశ్న. సిద్ధపరచగలడా? ఆహారం ఇవ్వగలడా? సిద్ధపరచగలడా? ఆయన నాకు నా బిడ్డ జీవితంలో అద్భుతం చేయగలడా?
నాకు ఈ రోగం నుండి తీసివేయగలడా, నాకు ఈ అప్పుల నుంచి విడిపించగలడా అనే ప్రశ్న మీలో వస్తుందా? ఇప్పుడు చేసిన అప్పుల కంటే ఇంతకుముందు చేసిన అప్పులు ఎన్నో, అవన్నీ తీరలేదా దేవుడు? అవునా కాదా? అంతకుముందు అయితే అన్ని లక్షల అప్పు ఎప్పుడు కట్టేసానండి, ఇక ఈ ఒక్క అప్పు తీరితే చాలు అనుకుంటాం మనం కదా. అవునా కాదా? దేవుడు మన జీవితంలో చాలా 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 ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనము చింతించిన, బాధపడిన ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. హల్లెలూయా. మనము ఏడుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. మనం ఆకలి కొని ఉంటే కాకులకైనా ఆజ్ఞాపించి ఆహారం పంపించగలడు. పంపించలేదంటారా? అంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అయినా వీరి సందేహాలు, వీరి సందిగ్ధంలో పడిపోతూ ఉన్నారు. తర్వాత మాట, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిది. ఏం కావాలంటే ఇప్పుడు వాళ్ళకి మాంసం కావాలి. ఇక్కడ వచ్చిందండి అసలు సమస్య. ఈ రోజుల్లో కూడా ఎక్కడ చూసినా ఏం కనపడుతుంది? ఎన్ని కోళ్ళు తింటున్నారో, ఎన్ని పోతులు లెగిసిపోతున్నాయో. మాంసం కోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? కొడకలేదు, కొడకపోతే ఏముంది, దేవుని సన్నిధి బాగొట్టుకుంటావా? చెప్పండి మీరు. మాంసం ఇవ్వగలడా ఆయన? ఇప్పుడు మాంసాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళాం, దేవుడు తర్వాత ఇవ్వలేడా? ఇవ్వగలరా? ఇస్తాడు అని మాట్లాడుతూ ఇప్పుడు 21వ వచనంలో, యెహోవా ఈ మాట విని కోపగించాను. దేవుడు ఈ మాట విని, అరే మీ కొరకు ఇన్ని అద్భుతాలను చేశాను, ఎదురు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము వెంబడిస్తున్నప్పటికీ కూడా నేను మిమ్మలను ఆరిన నేల మీద నడిపించాను కదా. ఈ ఆరిన నేల మీద మీరు చక్కగా నడిచి ఆయనను స్తుతించి పాటలు కూడా పాడారు కదా. శత్రు సైన్య సమూహాల నుండి వీరు అడుగుపెట్టే ప్రాంతాలన్నీ కూడా ఆ రాజ్యాలు, ఆ రాజులకి దడపడుతుంది, భయం కలుగుతుంది. అలాంటి భయమును పుట్టించాడు. ఒకానొక సమయంలో వీళ్ళే అందరికి భయపడేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళని చూసి అందరు భయపడుతున్నారు. హల్లెలూయా. ఎందుకని అంటే వీళ్ళతో ఉన్నవాడు భయంకరుడైన దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు వారి పక్షమున ఉన్నాడు. వారి పక్షమున యుద్ధములు చేయువాడు వారు కాదు, వారి పక్షమున యుద్ధము యెహోవాదే అని నిలబడిన దేవునిది భయము. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు వారు కోపము పుట్టించారు. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేశను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. 22వ వచనంలో, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఏం చేశారంట వాళ్ళు? అంత గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. కేవలం దేని కొరకో తెలుసా? నీటి కొరకు, మాంసము కొరకు. హృదయ కాఠిన్యముగా చేసుకొని హృదయములో ఆయనను శోధిస్తూ, ఆయనకు విరోధముగా పాపము చేస్తూ, ఆయన మాటకు లోబడక, ఆయన చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయి, ఆయన చేసిన గొప్ప సూచక క్రియలన్నీ మర్చిపోయి, ఈరోజు నువ్వు మర్చిపోయే స్థితిలో ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. నా జీవిత కాలమంతయు నా దేవునికి నా జీవితాన్ని సమర్పించుకుంటాను అనే సమర్పణతో ఉన్నావా? లేకపోతే వినాలి అమ్మ వినాలి. హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా. లేకపోతే ఆయనకు కోపము పుట్టించే స్థితిలో నువ్వు ఉన్నావా? 22వ వచనం 2వ లైన్లో చదువుతున్నాను. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మకం ఉంచలేదు. విశ్వాసము లేదు వాళ్ళకి, నమ్మకము లేదు. ఇప్పుడు మీరు ఎలా రక్షించబడ్డారు చెప్పండి? మీరు ఎలా రక్షించబడ్డారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏమని ఉంటుంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మనం రక్షించబడుతున్నామంటే కారణం ఏంటనుకున్నారు? విశ్వాసము ద్వారా, మరొకటి ఆయన కృప ద్వారా. హల్లెలూయా. ఆ రక్షణనే కోల్పోతూ ఉన్నారు. ఇన్ని రోజులు వారికి రక్షణ లేదా అంటే, పగలు మేఘములో నుండి, రాత్రి అగ్నిలో నుండి ఆయన ప్రకాశము వారికి అందుతుంది.
వారి బట్ట పాతగిల్లిపోవటం లేదు, వారి చెప్పులు వరిగిపోవటం లేదు. వారికి ఆకలి వేసినప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. దేవదూతలు తినే ఆహారము వారు తింటూ ఉన్నారు. దప్పిక వేసినప్పుడు బండను చీల్చి బండలో నుండి సముద్రమంతా సమృద్ధి అయిన త్రాగు నీరుని దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వారిలో విశ్వాసము లోపించింది, వారిలో నమ్మకము లోపించింది. ఈ రోజుల్లో నీ విశ్వాసం ఎలా ఉంది దేవుని పైన? నీ నమ్మకం ఎలా ఉంది దేవుని పైన? సంపూర్ణమైన విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నామా? విశ్వాసం అంటే ఏంటి అసలు? తీయండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అంటే ఏంటి అసలు? చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపు. నిరీక్షణ అంటే మనకు కలిగి ఉన్నదా, లేకపోతే కలిగేదా, కలగబోయేదా? నిరీక్షణ కలిగి ఉండడం అంటే, వినాలి, నా వైపు చూడండి ఒకసారి. మనము దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం, ఓకేనా? దేవుని రాజ్యం ఇప్పుడు మనతో ఉందా? అంటే దేవుని రాజ్యం మనం అనుభవిస్తున్నామా? అంటే మనతో ఉందా? అంటే పరిశుద్ధ సంబంధమైన రాజ్యాన్ని మనం అనుభవిస్తున్నాము. ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన రాకడ జరిగిందా? జరగబోతుంది. కానీ విశ్వాసం అయితే మనలో ఉందా లేదా? ఆయన రాకడ ఎప్పుడు ఏమో కానీ మనం మన ఇష్టానుసారంగా జీవిద్దాంలే అని అన్నాం అనుకో, విశ్వాసం లోపించినట్లా కాదా? అది దేవుని పైన మనము సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, సంపూర్ణమైన నమ్మకము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట, సంపూర్ణమైన నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. వారు ఆయనకు కోపము పుట్టించడం ద్వారా ఏం కలిగింది వారికి అంటే, వారి విశ్వాసము లోపించింది, వారికి నమ్మకము లోపించింది. తర్వాత అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఏం కలిగింది వాళ్ళకి? ఆయన కోపించుచూనే వాత్సల్యాన్ని చూపించేవాడు. హల్లెలూయా. వారి బలహీనతలను ఎరిగి అయినను వారు అలాంటి స్థితిలో ఉన్నను ఏం చేశాడంట? ఆయన ఆకాశములకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఎంత గొప్ప మాట! ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. మనుషులు అనకపోతే దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ఆకాశానికి ఆజ్ఞాపించి, ఇదిగో నా ప్రజలైన వారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, వారికి ఆహారం పంపించు అన్న వెంటనే ఆకాశం లోబడిందా, లేకపోతే ఆకాశం లోబడలేదా? ఆకాశము లోబడి, ఆకాశము మేఘములు తెరవబడి వారికి ఆకాశములో నుండి మన్నా కురిపింపబడింది. హల్లెలూయా. ఈ ప్రతి ఆదివారము, ప్రతి సంఘ కోడికల్లోనూ, శుక్రవారాలు, ఇంకా మన ప్రత్యేకమైన ప్రార్థనలోనూ ఆకాశములో నుండి దేవదూతలు తినే మన్నా మన యొద్దకు కురిపింపబడుతుంది. ఎలాగో తెలుసా? ఎలాగూ కురిపింపబడుతుంది అంటే, దేవుని వాక్యం అనే మన్నా మనకు కురిపింపబడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో, ఈ వాక్యాన్ని ఎవరైతే నెమరు వేసుకుంటారో, ఈ వాక్యాన్ని ఎవరైతే హృదయం అనే పలక మీద రాసుకుంటారో, వారి జీవితాలు గొప్ప అత్యధికమైన మహిమాయుక్తముగా మారిపోతాయి. హల్లెలూయా. అత్యధికమైన కృపకు కారణమైపోతాయి. హల్లెలూయా. వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోం. 119వ కీర్తనలో అంటాడు కదా, నా విరోధులు నా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారంట? వాళ్ళు మరిచిపోతారు. ఎవరు విరోధులంట? దేవుని విరోధులు వాక్యాన్ని మర్చిపోతారు. వాక్యాన్ని మర్చిపోయే స్థితిలో ఉన్నామా, లేకపోతే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని తలపోసుకునే వారముగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. వాక్యాన్ని మర్చిపోయే స్థితిలో ఉన్నాము అంటే దేవునికి విరోధులమని. నా వైపు చూడండి. వాక్యాన్ని మర్చిపోతూ ఉన్నాము అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? దేవుని విరోధులం. ఎప్పుడు వాక్యము మనలను సరిచేస్తుంది, బాగు చేస్తుంది. అరే, ఒక్కసారి క్షమాపణ అడిగితే సరిపోతుందా? ఒక్కసారి పశ్చాత్తాప పడితే సరిపోతుందా? ఒక్కసారి మనము దేవుని సన్నిధిలో సరిచేసుకుంటే సరిపోతుందా అంటే కాదు.
వినండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము క్షమాపణ అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి. ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే ఆకాశము తెరవబడి ఏం కలిగిందంట వాళ్ళకి, చదవండి. అంతరిక్ష ద్వారములు తెరిచెను. 24 వచనం చివరిగా, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యములు వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులకు భుజించిది, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఆయన పంపించగలడో? మనమే కొన్నిసార్లు సనుగుతాం, మనకే కొన్నిసార్లు విశ్వాసం ఉండదు, మనకే కొన్నిసార్లు నమ్మకం ఉండదు, మనకే కొన్నిసార్లు నిరీక్షణ ఉండదు. ఆయన ఎలాంటి ఆహారము వారి కొరకు సిద్ధపరిచాడు? ఎలాంటి ఆహారం వారి కొరకు సిద్ధపరిచాడు చెప్పండి? దేవదూతలు తినే ఆహారమును వారి కొరకు సిద్ధపరిచారు. హల్లెలూయా. కానీ వారు యెహోవాకు కోపము పుట్టించారు. వారి క్రియలను బట్టి, వారి హృదయ ఆలోచనలు బట్టి, వారి మాటలను బట్టి, వారి తలంపులను బట్టి, వారి సనుగులను బట్టి ఆయనకు వారు కోపము పుట్టించుతూనే వచ్చారు. దేవుని మహాప్రేమ మనలను వెన్నంటే ఉండి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి అనేక మార్లు ఆయన మన పైన కోపించుతూనే వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తే ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు గారు? నేను ఇంకెట్లా తప్పించుకుంటా ఉగ్రత నుండి? హోషేయ గ్రంథంలోనికి రండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానిని నడక నేర్పిన వాడను నేనే, వానిని కౌగలించుకొని వాడను నేనే వారిని స్వస్థపరచువాడనై ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. వినండి, మొట్టమొదటి మాటలో 1వ అధ్యాయము 31వ వచనంలో ద్వితీయోపదేశ కాండంలో మనం నేర్చుకున్న మాట, ఒక మనుష్యుడు కుమారుణ్ణి ఎత్తుకొనున్నట్లుగా. ఎలాగంట ఆయన? ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనున్నట్లుగా నేను మిమ్ములను ఎత్తుకున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ, ఇదిగో నీ చెయ్యి పట్టుకొని నీకు నడక నేర్పించిన వాడును నేనే. హల్లెలూయా. పరిశుద్ధ మార్గంలో మనకు నడవడం చేత కాదు, నీతిగా జీవించడం మనకు చేత కాదు, నిజాయితీగా ఉండడం మనకు చేత కాదు, పవిత్రంగా జీవించడం మనకు చేత కాదు. అయినప్పటికీ ఆయన ఎత్తుకొని ఆయన మనకు నడక నేర్పించేవాడు ఆయనే. హల్లెలూయా. ఆయన మనకు నడక నేర్పించువాడు, మనల్ని కౌగలించుకొని వాడును ఆయనే. హల్లెలూయా. మనుష్యులు మనలను దగ్గరకు తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన మనలను కౌగలించేవాడు. ఆయన మన కొరకు తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చేటప్పుడు తన తండ్రి ఏ విధముగా అయితే పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని మెడపైన ముద్దు పెట్టుకొని ఇంట్లోకి ఆహ్వానించాడో, ఈరోజు నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా మనలందరినీ కౌగలించుకొని మెడపైన ముద్దు పెట్టుకొని ఆయన సన్నిధిలోనికి, ఆయన కృపలోనికి, ఆయన దయలోనికి, ఆయన ప్రేమలోనికి మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సంసిద్ధముగా ఉండి దేవుని పాదాల దగ్గరికి ఉండగలుగుతున్నావా? రాగలుగుతున్నామా? మనం కొన్నిసార్లు మనమందరము కూడా జారిపోయే స్థితిలో ఉన్నప్పుడు, జీవన్ లేగు, ఆయన మనలను అలాగు పట్టుకొని లేవనెత్తి, నీవు జారిపోయేవాడుగా కాదు ఉండేది, నీవు నిలబడి అనేక మందిని నిలబెట్టేవాడిగా ఉండాలి అని దేవుడు పలుమార్లు నాతో మాట్లాడుతూనే ఉంటాడు. నిన్ను కూడా నీ పేరు పెట్టుకొని పిలుచు. నువ్వు జారిపోయే స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పట్టుకొని, నీ కుడి చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తి నీకు నడక నేర్పించి నిన్ను ఆదరించి కౌగలించుకొని, ఇంకొక మాట అంటాడు కదా, కౌగలించుకొని నీ రక్తములో నుండి, నీ అనారోగ్యములో నుండి, నీ అపాయములో నుండి, నీ అజ్ఞానములో నుండి నిన్ను స్వస్థపరిచి నడిపించేది నేనే. హల్లెలూయా.
అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. 4వ వచనంలో చూడండి. దానికంటే ముందుగా ఇంత చేసిన గొప్ప దేవునికి ఎఫ్రాయిం ఏం చేశాడంటే అసలు మనసునే పెట్లా. ఆయన చేసిన మేలులను బట్టి మనము మనస్సును ఉంచుకోవాలి. హల్లెలూయా. తర్వాత 4వ వచనంలో, ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడెను తీసినట్లు నేను వారి కాడెను వారి ఎదుట భోజనము పెట్టి తిని. కాడెను తీసి వారి ఎదుట భోజనం పెట్టాడు. మీరు మొట్టమొదటి మాట నుంచి ఒక్కసారి ఆలోచించండి. నా వైపు చూడండి ఒకసారి. అమ్మ నా వైపు చూడండి. మొట్టమొదటి మాట నుంచి, ఒక మనుష్యుడు ఎత్తుకున్నట్లుగా, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా ఎత్తుకుని. వినండి 2వ మాట, ఆయన నడక నేర్పినవాడు, కౌగలించుకున్నవాడు, స్వస్థపరిచినవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నట్లయితే, స్నేహబంధము చేత నేను వారిని బంధించి ఆకర్షించాను. హల్లెలూయా. ఏ బంధం చేత మనలను ఆకర్షించాడు ఆయన? స్నేహబంధము చేత బంధించి నేను వారిని ఆకర్షించాను. ఆకర్షించడమే కాదు, ఒకడు తన పశువుల పైన ఒకడు తన పశువుల పైన కాడను తీసివేసినట్లుగా నేను వారి కాడను తీసివేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మన పైన ఉన్న కాడెలన్నీ తీసివేయునుగాక, భారాలన్నీ తీసివేయునుగాక. హల్లెలూయా. పాపపు కాడెను దూరము చేయునుగాక. ఒకడు తన పశువుల మీద ఉన్న కాడెను తీసివేసినట్లుగా నేను మీ పైన ఇప్పటి వరకు నువ్వు మోస్తూ ఉన్నావా? భరించలేనటువంటి బరువును మోస్తూ ఉన్నావా? ఇప్పటి వరకు తట్టుకోలేనటువంటి బాధను అనుభవిస్తున్నావా? ఈరోజు నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించేది ఏంటంటే, నేను ఆ కాడెను తీసివేసి నీ ఎదుట భోజనము సిద్ధపరిచాను. హల్లెలూయా. ఈ భోజనం కూడా చాలా కాస్ట్లీ భోజనం. ఈ భోజనం కూడా చాలా కాస్ట్లీ భోజనం. రెస్టారెంట్లో దొరికేది కాదు, 5 స్టార్ హోటల్లో దొరికేది కాదు. ఎక్కడ దొరికేదో తెలుసా? నీవు కన్నీరు కార్చి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన శరీరమే ఆహారము, ఆయన రక్తమే పానమునై ఉన్నది. హల్లెలూయా. అలాంటి భోజనమును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఈ లోకములో ఎవరు ఇవ్వలేనటువంటి భోజనం అది. నీ కొరకు ఆ ఎండలో అప్పములాగా కాల్చబడిన శరీరము నీ ముందు ఉంచబడుతుంది. ఆ భోజనం తింటున్నావు నువ్వు. కాడ అంటే నీ పాపము, లోక ఆశలు, శరీర సంబంధమైన కృత్యాలు, శరీరపు ఆశలు, నేత్రాశ, జీవబడమ్మము, వీటన్నిటిని ఆయన తీసివేసి నీ పైన స్వేచ్ఛనుంచాడు. హల్లెలూయా. నీ పైన ఆయన తన ప్రేమను వ్యక్తపరిచి నీ ఎదుట ఆయన శరీరము, ఆయన రక్తమును ఆహారముగా ఉంచాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చెను. హల్లెలూయా. ఏం చేశాడంట? వారి యావత్ బాధలలో నుండి ఆయన కూడా బాధనొందాడు. ఎందుకని? మన బాధలు మనము భరించలేమని మన బాధలన్నీ కూడా ఎవరు పొందారంట? ఆయనే. హల్లెలూయా. మన ప్రతి బాధ, ఒక్క బాధ అనేది కాదు. నా బాధలు ఎవరికి చెప్పుకునేను బాబు, నా బాధలు చెప్పుకుంటే తీరేయా, ఈ ఎవరు తీర్చలేరు ఈ బాధలో అని అనుకుంటున్నామా? నీ యావత్ బాధను ఆయన భరించాడు. హల్లెలూయా. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ బరువు, నీ భారము, నీ బాధ నేను అనుభవిస్తాను. హల్లెలూయా.
అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఆ దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఆ దేవునికి మనము సాక్షులమై ఉండాలి. ఆ దేవుని ఎదుట మన జీవితాలను మనము కుమ్మరింపచేసి సమర్పించే వారముగా ఉండాలి. ఇంకోటి మాట అంటున్నాడు కదా, కిందకు వచ్చినట్లయితే ఆయన సన్నిధి దూత వారిని రక్షించింది. ఎవరంట మనల్ని రక్షించింది? ఆయన మన బాధలన్నిటిలో నుండి మనకు ఆపత్కాలములన్నిటిలో నుండి ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనకు రక్షణగా ఆయన దూతలను పంపుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దూతలను పంపించి మనకు ఎలాంటి అపాయము కలగకుండా క్షేమమునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా కిందకు వచ్చినట్లయితే ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. ఎలా విమోచించాడంట? ప్రేమ చేత విమోచించాడు. ప్రేమ చేత విమోచించాడు. న్యాయం ఏంటనుకున్నారు? విమోచన కలగాలి అంటే పాపమునకు జీతం ఏంటి? మరణం. కానీ ఆ జీతంను మనం అనుభవించామా? ప్రేమ చేత విమోచించబడ్డం అంటే ఏంటి అసలు? మనకు బదులుగా ఆయనే మరణించాడు. హల్లెలూయా. మన స్థానములో ఆయనే భరించాడు. అందుకనే మనము విమోచించబడ్డాం. విమోచింపబడిన వారులారా అని పేరు మనకు కలిగింది. హల్లెలూయా. రక్షించబడిన వారులారా, విశ్వాసులారా అని పేరు మనకు కలిగింది. హల్లెలూయా. ఇంకా మాట్లాడుతూ పూర్వదినములన్నిటను ఆయన వారిని మోసుకొనుచు వచ్చాను. ఆయన మనలను మోసుకొని వచ్చేవాడు. ఆయన మనలను మోసుకొనుచు వచ్చేవాడు. హల్లెలూయా. అపాయంలో ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటన, ఈతకి వెళ్ళాం మేమందరం 9th క్లాస్లోనే. ఇప్పుడు ఈతకి వెళ్ళాం. కిట్టకాలం అని ఉంటుంది గుంటూరులో, మా కన్నపారులో. ఈతకి వెళ్ళిన తర్వాత ఈత వేస్తూ నాకు ఈత అంతగా రాదు. లోపలికి ఊబిలోనికి వెళ్ళిపోతుంటే ఊపిరి ఆడట్లా అటు ఇటుగా కొట్టుకులాడుతూ ఉన్నా. నేను కొట్టుకులాడుతూ ఉన్నప్పుడు ఒకడు ఏడ్రా జీవనేడ్రా అని అనుకుని ఒకడు గుర్తొచ్చాను. ఏడ్రా అనేసరికి అక్కడెక్కడో లోపల నీళ్లు కదిలాడుతూ ఉన్నాయి. నీళ్లు కదిలాడుతున్న సమయంలో గబగబ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని, లేకపోతే నన్ను భుజం మీద వేసుకొని బయటికి తీసుకొని వచ్చాడు. అంటే ఎలాగూ అంటే వినండి, దేవుడు మనం నశించిపోతున్నా, ఇది ఒక సంఘటన అంతే. మన నిజ జీవితంలో ఇలాంటివి అనేకమైనవి జరుగుతాయి. నిజ జీవితంలో అంటే మనం అనుభవిస్తున్న మన ఎక్స్పీరియన్స్లో, మన అనుభవాల్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఇలాంటి సందర్భాలు అనేక మార్లు అపాయముల నుండి, భయంకరమైన స్థితిలో నుండి మనలను రక్షించలేదా? చాలాసార్లు రక్షించాడు. హల్లెలూయా. విషపు పురుగులు మన చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను, కానీ అది నన్ను ఏమీ చేయలేదు. ఇప్పటి వరకు నేను ఆ రోడ్డు మీద ప్రయాణం చేశాను, కానీ అవి నా ప్రాణాలు తీయలేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నా చుట్టూ తన దూతలకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను రక్షించాడు. నా దేవుడు నన్ను విమోచించాడు. నా దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. ఎత్తుకొని మోసిన ప్రేమ అది. హల్లెలూయా. చివరిగా కంక్లూజన్గా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ఎలా ఉండాలో ఈ చివరి మాటలతో ముగించుకుందాం. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఫస్ట్ మాట, ఆయన మాట విన్నప్పుడు వినాలి. ఆయన మాట విన్నప్పుడు మన హృదయములో కఠినము ఉండకూడదు. అది మన హృదయంలో ఏముండకూడదు? ఆయన మాటను పంపించినప్పుడు మన హృదయాలను కఠినపరుచుకోకూడదు. మన హృదయాలను కఠినపరుచుకొని ఎప్పుడు వినే వాక్యాలేగా, ఎప్పుడు చెప్పే వాక్యాలేగా, ఎప్పుడు బోధించే బోధేగా, దేవుని మాటకు మనం లోబడకపోతే, ఈ ఒక్క పని మనం మానకపోతే మనకి ఏం కాదులే అని మనము స్కిప్ చేసేసి కఠినపరుచుకుంటే, వినాలి, కఠినపరుచుకుంటే
దేవుడు ఖచ్చితంగా ఆనాడు ఇశ్రాయేల్లో తిరగబడిన వారు, ఆయనకు కోపము పుట్టించిన వారు, వినాలి, ఆయనకు కోపము పుట్టించిన వారు, ఆయన పైన సనిగిన వారు, ఆయన పైన గొనిగిన వారు, ఆయన సేవకుల పైన తిరగబడి లేచి చంపెదము రండ్రా అని వచ్చిన వారందరూ కూడా అరణ్యములో రాలిపోయారు. ఒక్కరు కూడా ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాల, ఇద్దరు తప్ప. కాలేబు, యెహోషువ. కాలేబు, యెహోషువ హృదయాలను కఠినపరుచుకొని దేవుని పైన విరోధమైన స్వభావముతో దేవునికి విరోధముగా పాపము చేస్తూ జీవిస్తే ఆనాడు వారికి కలిగిన గతే మనకు కలిగింది. జాగ్రత్త. హృదయాలను కఠినపరుచుకొనుకుడి. తర్వాత 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఈ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. వినండి. మొట్టమొదటిగా హృదయాలను కఠినపరుచుకొని ఆయన కార్యాలను చూచి ఆయన ప్రేమను పొందుకొని ఆయన అద్భుతాలను అనుభవించినా కూడా మనము లోబడలేనటువంటి స్థితిలో ఉంటే దేవుని విశ్రాంతిలో, ఆయన విశ్రాంతిలో మనం ఎన్నడూ కూడా విశ్రాంతిలో ప్రవేశించకపోతే ఎక్కడ ప్రవేశిస్తాం మనం, చెప్పండి? నరకంలో. తర్వాత ముందు ఉంటుంది. ముందేముంటుందంటే కాదు ముందేముంటుందంటే 7 ఏళ్ళ శ్రమ ఉంటుంది. 3.5 సంవత్సరాలేమో శ్రమలో, మరొక 3.5 సంవత్సరాలేమో మహాశ్రమలు. మిడతలు మనకు కనపడుతున్నాయా? తేళ్ళు మనకు కనపడుతున్నాయా? మిడతలు కుడితేనంట ఆ నొప్పి తట్టుకోలేనటువంటి బాధ అంట. విశ్రాంతిలో ప్రవేశించారు అనుకోండి, చచ్చిపోదాము అని సముద్రంలోకి వెళ్తే ఆ సముద్రమే, ఇదిగో ప్రభు ఇటు చచ్చిపోవాలనుకున్నాడు, సముద్రం అప్పగిచ్చిద్దంట దేవునికి. సముద్రం అప్పగిచ్చిద్ది మనల్ని, చచ్చిపోవడానికి కూడా కుదరదు అక్కడ. విశ్రాంతిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు? 7 ఏళ్ల విందు. హల్లెలూయా. ఇదిగో ఆయన రక్తంలో కడగబడి శ్రమల్లోను మహాశ్రమల్లోను కొరవబడి మీరు నా యొద్దకు వచ్చారు, సహించుకొని నన్ను మీరు విడిచిపెట్టలేదు, రండి అని ఆయన మహావిందులోనికి తీసుకొని వెళ్తే 7 ఏళ్ల విందులో జరుగుతూ ఉందంటే కింద విడవబడిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? శ్రమలు మహాశ్రమలు వారికి కలుగుతాయి. మహాశ్రమలు కలిగిన తర్వాత యుద్ధాలు జరుగుతాయి. మాగు గోగు కానీ అరిమోగ్దాని యుద్ధం అని ఇలా జరిగిన తర్వాత దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలన, హల్లెలూయా, ఏం కలిగిద్దంట? 1000 ఏళ్ల పరిపాలన. మొదటి రాకల్లో ఎత్తబడాలా? రెండో రాకల్లో ఎత్తబడాలా? ఇంకొక మాట అడుగుతా, నిశ్శబ్ద రాకల్లో ఎత్తబడాలా? బహిరంగ రాకల్లో ఎత్తబడాలా? చెప్పండి మీరు. నిశ్శబ్ద రాకల్లో అంటే ఇద్దరు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు రోలు రొక్కుతూ ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడిపోతారు, ఇంకొకళ్ళు గొడవపడతారు. సంఘముగా ఎత్తబడిద్ది. హల్లెలూయా. విడవబడిన వాళ్ళకి అప్పుడు ఉంటుంది. ఓడలోనికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు అంటే చక్కగానే ఉన్నారు. ఓడ బయట కేకలు వేస్తున్నారు, అయ్యో నోవాహు తలుపుతి అంటే కుదిరిద్దా? 1000 ఏళ్ల పరిపాలనలో ఇప్పుడు ఈ శ్రమలు పడిన వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంటే, దేవుని 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంటే, చెప్పండి మీరు, దేవుని 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంటే విడవబడిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? దేవుని 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంటే విడవబడిన వాళ్ళు ఎక్కడుంటారు? చెరసాలలో బంధించబడి ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ ఒక యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధానికి ఒక్కసారికి ఇక అందరినీ దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిలోనికి పంపించేస్తాడు. తీర్పు ఉంటుంది. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను, జీతం ఇస్తాను. విశ్రాంతిలో ప్రవేశించిన వాళ్ళకి ఏముండదు, అంతే. ఈ లోకంలో అవమానాలు, సిగ్గులేదు ప్రార్థన అంటూ పద్దాక, బుద్ధి లేదు ప్రార్థన అంటూ పద్దాక, 24 గంటలు చేసుకో, నువ్వే భక్తి పరురాలు, నువ్వే భక్తుడివి అని అంటారు. ఆ పేర్లే ఉంటాయి. కానీ మాటలు పడితే చాలు, అనుభవించాల్సిన బాధ ఉండదు. తర్వాత
మాటలు పడలేదనుకో అనుభవించాలి, జాగ్రత్త. హల్లెలూయా. మనం అందరం విశ్రాంతిలో ప్రవేశించే వారముగా ఉందుముగాక. ఆమేన్. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీరు మమ్మల్ని ఇంతవరకు ఎత్తుకున్నారు. మాకు నడక నేర్పించిన వాడువు నీవే, మమ్మలను కౌగలించుకొని మమ్మలను స్వస్థపరిచిన వాడువు నీవే ప్రభువా, మమ్మలను విమోచించిన వాడువు నీవే, మమ్మలను బాగు చేసిన వాడువు నీవే కదా నాయనా. నీకు స్తోత్రాలు. మా దేవా, మా రాజా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మా హృదయాలను మేము కఠినపరుచుకు